హలో అండి, అందరికీ నమస్కారం. శ్రీ విశ్వవసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం శుక్లపక్షం నవమి ఉపరి దశమి. ప్రస్తుతం దశమి వచ్చేసింది. రేవతి నక్షత్రం. ఈరోజు అమృత సిద్ధి యోగం, విశేషమైనటువంటి రోజు. ఎవరికైనా ఏదైనా సిద్ధించాలి అంటే ఈ యోగం కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఈరోజు ఏ పని చేసినా, ఏ సంకల్పం చేసినా, దేనికైనా అది సిద్ధిస్తుంది. దీన్నే అమృత సిద్ధి యోగం అంటాం. అంటే చాలా శ్రేష్టమైన రోజు అని అర్థం. ఇలాంటి మంచి రోజులకి అమృత సిద్ధి యోగం అనేటటువంటి పేరు అనేది ఉంటుంది. ఇది జ్యోతిష శాస్త్రపరంగా పంచాంగం ఆధారంగా తీసుకొని నిర్ణయం చేస్తూ ఉంటారు. అయితే ఈరోజు సిద్ధి అనగానే సరస్వతి అనేది ఉంటుంది. అందువలన ఈరోజు అందరూ కూడా ఓం నీలా సరస్వతి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఈ నామాన్ని జపించడం వలన మనం చేసే వృత్తిలో కావచ్చు, మనం చేసే పనిలో కావచ్చు, చదువులో కావచ్చు, లక్షణంలో కావచ్చు, గృహంలో కావచ్చు, ఇంట బయట కావచ్చు, మనం ఏ పనైనా, ఏ వృత్తైనా, ఏ విభాగంలో మనం ఏది చేస్తూ ఉన్నా కూడా, ఏ వయసులో ఉన్నవారైనా కూడా ఈ నామాన్ని జపించడం వలన వాళ్ళకి అది సిద్ధిస్తుంది. కాబట్టి అందరూ కూడా మంత్రబలంలో భాగంగా ఓం నీలా సరస్వతి అయి నమః, ఓం నీలా సరస్వతి అయి నమః, ఓం నీలా సరస్వతి అయి నమః అనే నామాన్ని జపించాలి. ఇక ఈరోజు మంచి మాట. చాలామంది నా మనసు చంచలత్వం, నేను కరెక్ట్ అయిన నిర్ణయాలు తీసుకోలేకపోతున్నా, నాకు నెగిటివ్ థాట్స్ వస్తున్నాయి, అనుమానాలు పెరుగుతున్నాయి, నాకు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, నేను ప్రశాంతంగా లేదు అని పురుషులు కొందరు, అదే విధానంగా స్త్రీలు కూడా నాకు ప్రశాంతత లేదు, నాకు ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, నేను పూజలు చేయలేకపోతున్నాను, కోపం వస్తుంది అని కొందరు అనుకుంటూ ఉంటారు. పిల్లలైతే నన్ను వాళ్ళు దూషిస్తున్నారు, అమ్మా నాన్న తిడుతున్నారు, ఫ్రెండ్స్ తిడుతున్నారు, అందరూ నన్ను చిన్న చూపు చూస్తున్నారు అని ఇలా నెగిటివ్ థాట్స్ ఉంటూ ఉంటాయి. ఇవి ఎక్కువగా క్రియేట్ అవుతూ ఉంటాయి. వీటన్నింటినీ కూడా వదిలేయాలి. వీటిని అధిగమించాలి అంటే మానసిక నిగ్రహం అనేది ఉండాలి. మనసు నిగ్రహంగా ఉండాలి. అంటే చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను ఇది చేయకూడదు, అది చేయకూడదు, నాకు ఇలాంటి ఆలోచనలు రాకూడదు, అలాంటి ఆలోచనలు రాకూడదు అని. ఆ ఆలోచనలని త్యజించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. అంటే దాని అర్థం ఆ ఆలోచనలపైనే వాళ్ళ దృష్టి పెడుతున్నారు. అందుకే అవి మళ్ళీ మళ్ళీ గుర్తొస్తూ ఉంటాయి. అవి బాధలు కావచ్చు, లేదా ఎవరైనా తిట్టడం కావచ్చు, లేదా ఏదైనా సమస్య గురించి ఆలోచించడం కావచ్చు, ఏదైనా దాని మీదే దృష్టి పెడుతూ ఉండడం వలన అది ఇంకా బాధగా ఉంటుంది. ఎప్పుడైతే మీ దృష్టి, మీ ఆలోచనలు మారుతూ ఉంటాయో అప్పుడు వాటంతట అవే మాయమైపోతూ ఉంటాయి. అదే విధానంగా మనసు కూడా ఒకే దానిపైన కేంద్రీకరిస్తే అవే గుర్తొస్తూ ఉంటాయి. కానీ వేరే వైపు మనసు మళ్ళించగలిగితే, అంటే దాన్ని మర్చిపోవడానికి ప్రయత్నిస్తే అది సాధ్యమవుతుంది. ఎప్పుడు కూడా దీన్ని గుర్తుంచుకోవాలి. నెగిటివ్ ప్రాసెస్, నెగిటివ్ ఆలోచన చేసుకొని, అనుమానాలు పెంచుకొని, భర్త పైన అనుమానాలు, భార్య పైన అనుమానాలు, లేదంటే పిల్లల పైన అనుమానాలు, లేదా ఇంకా ఏ ఇతరుల పైనైనా వాళ్ళేదో మాకు చేసేస్తున్నారు, వీళ్ళేదో చేసేస్తున్నారు అనుకొని చాలా అనుమానాలు పెంచుకొని ప్రశాంతతను కోల్పోతున్నారు చాలామంది. అటువంటి అనుమానాలని మీరు మర్చిపోవడానికి ప్రయత్నిస్తే నిజంగా మీరు తృప్తిగా బ్రతకగలుగుతారు. ఉండే కాలాన్ని వృధా చేయకుండా దాన్ని చక్కగా ఉపయోగించుకోగలుగుతారు. ఏదైనా వెళ్ళిపోతే అది వెళ్ళిపోయింది అని బాధపడేదానికన్నా మళ్ళీ దాన్ని ఎలా పొందాలి అని ఆలోచించాలి. లేదంటే మళ్ళీ ఇంకొక కొత్త జీవితాన్ని వెతుక్కోవడానికి ప్రయత్నించాలి. అంతేగాని వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే సమయం వ్యర్థమైపోతూ ఉంటుంది. దాని వలన ఏమీ ఉపయోగం ఉండదు. అందువలన కొన్ని సమయాలు, కొన్ని సందర్భాలలో మన ఆలోచనలే మనకి శిక్షణ ఇస్తూ ఉంటాయి. అదే ఆలోచనల వల్ల శిక్షణ కూడా పొందుతూ ఉంటాం. ఏదైనా కూడా ఒక ఆలోచన చేయాలి అనిపించినప్పుడు కన్ఫ్యూజన్ అనేది ఉండకూడదు. ఏదో ఒక నిర్ధారణ ఇమ్మీడియట్గా తీసుకోవడం అలవాటు చేసుకోవాలి.
ఏదో ఒకటి చేయాలి అనుకుంటారు. చేస్తే ఏమవుతుందో, చేయకపోతే ఏమవుతుందో అని కన్‌ఫ్యూజన్ అయిపోతూ ఉంటారు. మీరు అలా కాకుండా ఏదో ఒకటి చేసేయండి. చేస్తే ఒక అనుభవం అవుతుంది. లేదు రెండోసారి సక్సెస్ అవుతుంది. అవి 2 అనుభవమే కదా! అందువల్ల ఇది చేయలేను, అది చేయలేను అన్నప్పుడు ఎవరైనా పెద్దవారిని కూర్చొని చర్చించి దాని గురించి విమర్శించడమో లేదా దాని గురించి మోర్ యూ ఆస్క్ మోర్ యూ లెర్న్ అంటాం కదా! అలా వేరే వాళ్ళతో కలిసి కూర్చొని మనం చర్చిస్తే వాళ్ళు ఏది చెప్తున్నారో దాన్ని ఇమ్మీడియేట్‌గా ఆలోచించుకొని మీరు నిర్ణయాలు తీసుకుంటే అది కూడా ఏదో ఒక ప్రతిఫలం మీ జీవితంలో ఇస్తుంది. అందువలన మీరు దేన్ని కూడా లేట్ చేయకండి. అయినంత వరకు పాత విచారాలను మర్చిపోయి కొత్త విచారాలపైన ఫోకస్ పెట్టి నెగెటివ్‌ని దూరం పెట్టి ఏదైతే ప్రశాంతత కనబడుతుందో అటువైపు మీ మైండ్ డైవర్ట్ అయితే మీరు తృప్తిగా జీవించగలుగుతారు. ఇదే ఈరోజు మంచి మాట. ఇక శుక్రవారం. శుక్రవారం డబ్బులు ఇవ్వకూడదు అని కొందరు అంటూ ఉంటారు. నిజంగానే శుక్రవారానికి శుక్రుడు అధిపతి. శుక్రదేవత అయిన మహాలక్ష్మి దేవత ఈ రోజుకి అధిపతి. మహాలక్ష్మి అంటేనే ధనము, ధాన్యము, సంపద వీటన్నింటికి కూడా అధిపతి అమ్మవారు. చేతుర్రేఖల్లో లేదా శుక్రుడు జన్మజాతకంలో నీచ స్థానంలోనో దుస్థానంలోనో ఉంటే అటువంటి వారు శుక్రవారం రోజు వాళ్ళ ఇంటి నుండి ఏదైనా బయటికి డబ్బులు ఇలాంటివి ఇస్తే మళ్ళీ తిరిగి రాదు అనేది ఒక నమ్మకం. కానీ జ్యోతిష శాస్త్రంలో కూడా అదే ఉంటుంది. అందుకే శుక్రవారం రోజు మంగళ ద్రవ్యాలు ఇంటికి రావాలి. మంగళ ద్రవ్యాలు ఇంటికి తెస్తే అది చాలా శుభకరము అని. అదే విధానంగా భూమిని అంటే శుక్రవారం రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. కానీ వేరే వాళ్ళకి ఇచ్చేవాళ్ళు కాదు. డబ్బులు అంతే. శుక్రవారం వచ్చేదాన్ని ఇంటికి తీసుకొచ్చుకుంటారు కానీ బయటికి ఇచ్చేవారికి మాత్రం ఇవ్వరు. మనకి ఇటువంటి సాంప్రదాయాలు ఉండడం వలన శుక్రవారం సాయంత్రం సూర్యుడు అస్తమించిన తర్వాత ఏ కారణానికి కూడా మీరు ఇంటి నుండి బయటికి డబ్బులు ఇతరులకు ఇవ్వకండి. ఏదైనా హాస్పిటల్లోనో ఆ డబ్బు వల్ల ఒకరి జీవితం బాగుపడుతుంది అనేటప్పుడు దాని దానము, ధర్మము అలా ఆలోచించి చెయ్యొచ్చు గానీ అనవసరంగా ఖర్చు పెట్టడానికో లేదా ఏదో కొనాలనో ఇంట్లో ఉన్న డబ్బులు శుక్రవారం సాయంత్రం తీసుకెళ్ళి ఖర్చు పెట్టడం అలవాటు చేసుకుంటే మాత్రం ఇంట్లో ఆ లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోయి జ్యేష్ఠాదేవి ప్రవేశం చేసి దారిద్ర్యం అనేది ఏర్పడుతుంది. కాబట్టి దీన్ని అందరూ గమనించుకొని ప్రయత్నం చేయాలి. ఇక ఈరోజు నిత్య నక్షత్రం రేవతి నక్షత్రంగా తీసుకుంటే అశ్విని మఖ మూల నక్షత్రం వారికి పరమమిత్ర తార అత్యంత శుభకరమైన రోజు. భరణి పుబ్బ పూర్వాషాఢ నక్షత్రం వారికి మిత్రతార మీకు కూడా అత్యంత శుభకరమైన రోజు. కృతిక ఉత్తర ఉత్తరాషాఢ వారికి నైదన తార ఇదంత శుభం కాదు, జాగ్రత్త వహించండి. ఇక రోహిణి హస్త శ్రవణ నక్షత్రం వారికి సాధక తార ఇది శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. మృగశిర చిత్త ధనిష్ట నక్షత్రం వారికి ప్రత్యక్తార ఇది అంత మంచిది కాదు, జాగ్రత్త వహించడం చాలా మంచిది. ఆరుద్ర స్వాతి శతభిష నక్షత్రం వారికి క్షేమతార శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. పునర్వసు విశాఖ పూర్వ భాద్రపద వారికి ఈ రోజు విపత్తార ఉంటుంది, జాగ్రత్త వహించడం చాలా మంచిది. పుష్య అనురాధ ఉత్తర భాద్రపద నక్షత్రం వారికి సంపత్తార అత్యంత శుభకరమైన రోజు, ఉపయోగం చేసుకోండి. ఇక ఆశ్లేష జ్యేష్ఠ రేవతి నక్షత్రం వారికి జన్మతార ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. ఇక దివ్య పూజ రేపు శనివారం ఏకాదశి విశేషమైనటువంటి రోజు. విష్ణు ఆరాధన అత్యంత శ్రేష్టమైనటువంటి రోజు. ఏకాదశి శనివారం కలిసి వస్తే చాలా మంచిది. రేపు ఉదయాన్నే విష్ణు సహస్రనామం చదువుకోవడం, వెంకటేశ్వర వజ్ర కవచం చదువుకోవడం, దగ్గరలో విష్ణు ఆలయం కానీ, రామాలయం కానీ, కృష్ణాలయం కానీ, వెంకటేశ్వర ఆలయం కానీ ఏదైనా సరే విష్ణు ఆలయంలో కొంచెం తులసి దళాలు తీసుకెళ్ళి లేదా తులసాకుతో కట్టిన మాలను తీసుకెళ్ళి విష్ణు ఆలయంలో ఇచ్చి రావడం వలన వంశాభివృద్ధి అవుతుంది, సత్సంతానం ప్రాప్తిస్తుంది. అంతేకాదు పితృదోషాలు ఏదైనా ఉంటే దాని ప్రభావం తగ్గుతుంది. అద్భుతమైన పూజా విధానం. తప్పకుండా దేవాలయానికి వెళ్ళండి. ఒక 5 నిమిషాలు దేవాలయంలో కూర్చోండి. ఇక స్త్రీలైతే తలస్నానం చేసుకుని ఉదయాన్నే వెళ్ళి రావి చెట్టుకు ప్రదక్షిణ చేసి వస్తే మీ పైన అపవాదాలు అవమానాలు ఉంటే తొలగిపోతాయి. అంతేకాదు స్త్రీలు రావి చెట్టుకు ప్రదక్షిణ చేయడం వలన గర్భకోశపు రిలేటెడ్ ఏదైనా ఆరోగ్య సమస్యలు ఉంటే దాని ప్రభావం కూడా తగ్గిపోతుంది. మరియు
సంతానం కోసం ప్రయత్నించే వాళ్ళు తప్పకుండా దీన్ని ఆచరించండి. మీకు త్వరలోనే సంతాన యోగం కూడా ప్రాప్తిస్తుంది. ఇక దివ్యమైన యోగక్షేమం. ఈరోజు సాయంత్రం పసుపు కొమ్ము లేదా గంధపు చెక్క వాటితో బాగా రుద్ది కాస్త గంధం కానీ పసుపు కానీ తీసి మహాలక్ష్మి నుదుటిలో విగ్రహానికి కానీ ఫోటోకి కానీ నుదుటిలో పెట్టి అమ్మవారి ముందు 2 నెయ్యి దీపాలు వెలిగించి 2 ఆకులు 3 ఒక్కలు 4 ఫలాలు 5 పుష్పాలు అమ్మవారి ముందు పెట్టి ప్రతి పుష్పాన్ని కూడా ఓం మహాలక్ష్మి అయిన నమః అని సమర్పించుకుంటూ ఒక 5 పోగుల దారాన్ని తీసుకొని దాని గంధం రాసి పసుపు కానీ రాసి ఆ దారాన్ని అమ్మవారి మెడలో వేసి అమ్మవారిని పూజించి అర్చించి నైవేద్యం చేసిన తర్వాత ఆ దారాన్ని కుడి చేతికి దూరంగా కట్టుకోవాలి. ఇలా చేయడం వలన అదృష్టం ప్రాప్తిస్తుంది. మీ సంకల్పం సిద్ధిస్తుంది. అంతేకాదు దేవతాకర్షణ కూడా పెరుగుతుంది. ముఖంలో తేజస్సు, కాంతి, లక్ష్మీ కళ ఏర్పడుతుంది. ఇది పర్టికులర్గా స్త్రీలు ఆచరించడం చాలా శుభకరం. ఇంటికి కూడా శుభం. ఇంట్లో అందరూ సంతోషంగా ఉండాలన్నా, కుటుంబం చక్కగా ఉండాలన్నా ఇలా కోరుకొని స్త్రీ దీన్ని ఆచరించి ఆ దారాన్ని కుడి చేతిలో కట్టుకోండి. మీకు మంచిది, మీ కుటుంబానికి మంచిది. 3 రోజులు అయిన తర్వాత ఆ దారాన్ని తీసి ఇంటి బయట చెట్టు పైన వేసేయచ్చు. దివ్యమైన యోగక్షేమం తప్పక ఆచరించండి. నమస్తే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.